రికార్డింగ్ స్టార్ట్ చేశారా? సో ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేద్దాం. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ లో ఒక చిన్న మిస్టేక్ చేసాం మనం. ఏం లేదు, అంతా క్లియర్ ఉంది. రికార్డింగ్ అవుతుంది కదా? మనకి యాక్చువల్గా ఏమైంది, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ లో యాక్చువల్ వాల్యూ అనేది పిక్ అవ్వలేదండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఇన్వాయిస్ పోస్ట్ చేసినప్పుడు అలా కాకుండా ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ లో ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్, సెల్లింగ్ రేట్, మూవింగ్ యావరేజ్ రేట్ క్రియేట్ చేసాం. మీరు పని చేయండి అయితే FB50కి వెళ్ళండి. FB50 కాదు, OBA7కి వెళ్ళండి. ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. ఎస్ఏ డాక్యుమెంట్ ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ ఫ్రమ్ ది లాస్ట్ చూడండి, ఎక్స్చేంజ్ రేట్ ఫర్ ది ఫారెన్ కరెన్సీ అందు కదా. డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ మీ ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ ఏమి ఇచ్చారు? AMR 1 ఇచ్చారా? అది తీసుకోండి. AMR 1 లాస్ట్ లో ఉంది చూడండి, లాస్ట్ లో ఉంది కనిపిస్తుంది నాకు. లాస్ట్ నుండి థర్డ్ వన్ ఇవ్వండి. ఇది ఇక్కడ అసైన్ చేయాలి. ఇది ఒక్కటే మనం చేయలేదు, దానివల్ల ప్రాబ్లం అయింది మనకి. ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. ఇది ఒకటే చేయలేదు అంటే ఇంకేం లేదు. ఎస్ఏ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మీరు గుర్తుపెట్టుకోండి, ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ అంటే ఇక్కడ యాడ్ అవ్వలేదు, మనం యాడ్ చేయలేదు. చేయకపోవటం వల్ల మనకు ఆ ప్రాబ్లం అయింది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఒకసారి వెళ్ళండి, ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ లో ఎంట్రీ పోస్ట్ చేయండి. ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయండి. FB50కి వెళ్ళి వస్తుంది, కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. మీరు ఎంత వాల్యూ ఇచ్చారో అదే వస్తుంది. మీరు బయింగ్ రేట్ ఎంత ఇచ్చారు అదే వస్తుంది చూడండి. ఇక్కడ ఫస్ట్ చెక్ చేద్దామా ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ ఎంత ఇచ్చారు అనేది. OB07కి వెళ్ళండి. OB07 పొజిషన్కి వెళ్ళి AMR 1 ఇవ్వండి. ఒక చిన్న మిస్టేక్ చేసాం, అంతేం లేదు, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. ఓకే, ఇక్కడ వచ్చామా? ఓకే, ఇక్కడ కాదు, మనం ఎక్స్చేంజ్ రేట్ రేషియో డిఫైన్ చేస్తాం కదా, అది ఎక్కడ చేసాము? ఐటీ కోడ్ లో OBBS. OBBS కూడా కాదు, OB08 అనుకుంటా. OB08 వెళ్ళండి, అంతే. OB08 85 రూపీస్ ఇచ్చాం. ఓకేనా? 85 ఇచ్చాం కదా, 80 తీసుకున్నాం. 80 ఇవ్వండి చెప్తాను, కరెక్ట్ గా వస్తుంది చూడండి. 80 రూపీస్ తీసుకున్నాం. ఎంటర్ సేవ్. యాక్చువల్గా మనం ఈ వాల్యూని ఎస్ఏ డాక్యుమెంట్కి అసైన్ చేయలేదండి, దానివల్ల మనకి డిఫరెన్స్ గా వచ్చింది అమౌంట్. అంతా క్లియర్. వెళ్ళండి, FB50కి వెళ్ళి ఇన్వాయిస్ పోస్ట్ చేయండి. 80 రూపీస్ కదా, $1000 పోస్ట్ చేయండి. 80,000 రావాలి మనకి, కరెక్ట్ వస్తుంది మీకు. USD ఇవ్వండి, కరెన్సీ USD ఇవ్వాలి మీరు ఫస్ట్. ఫారెన్ కరెన్సీలో మిస్టేక్ చేస్తాము, అది చూడండి ఒకసారి. USD ఇవ్వండి, ఎంటర్ చేయండి. చూసారు 80 రూపీస్ వచ్చిందా? లోకల్ కరెన్సీ చూడండి, అదిగో కరెక్ట్ సెట్ అయిపోయింది కదా లేదా? క్లియరా కదా? అది మనం ఏం చేసామంటే అది అసైన్ చేయాలి, చేయలేదు బై మిస్టేక్ లో, దానివల్ల మనకు ఆ ప్రాబ్లం అయింది. కానీ రియల్ టైంలో చేయరండి మీరు. అబాపర్ ప్రోగ్రామ్ మనం చేస్తారు, దాన్ని బేస్ గా చేసుకునే అవుతుంది. ఇక్కడ 80 రూపీస్ అనేది ఇచ్చాము కాబట్టి ఆటోమేటిక్ గా 80 రూపీస్ అనేది పిక్ అయింది. సిమ్యులేట్ చేయండి, పోస్ట్ చేయండి. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. US కరెన్సీ $1000, ఇండియన్ కరెన్సీలో 80,000. కరెక్ట్ ఉంది కదా? అర్థమైందా మనం మిస్టేక్ ఏం చేసాం అనేది?
సే ఎస్ ఆర్ నో. సార్ ఓకే. ఓకే. అండ్ ఈ క్లాస్ అర్థమైందా లేదా ఏపీపీ? ఓకే సార్. ఓకే. ఒకవేళ మీకు అర్థమవకపోతే ఓల్డ్ వీడియో ఉంది కదా, అది చూడండి. చాలా ఉన్నాయి యూట్యూబ్‌లో వీడియోస్. ఒక చిన్న మిస్టేక్ అంతేం లేదు. ఓకే. రైట్. థాంక్ యూ అండి. రేపు మనం 2 టాపిక్స్ కవర్